మనం వడగళ్ల వానను చూసాం. కొన్ని సందర్భాల్లో ఆకాశం నుంచి చేపలు కురిసింది కూడా చూసాం. కానీ వజ్రాల వానను చూడలేదు. చూసే విషయం పక్కన పెడితే అది ఊహించుకోవడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక ఈ వజ్రాల వాన మన భూమి మీద పడుతుందనుకుంటే దురాశ అవుతుంది. అయితే ఈ డైమండ్ రెయిన్ గురుగ్రహం, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల్లో కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల ఉపరితల ఆవరణం హైడ్రోజన్, హీలియం, మీథేన్ వంటి వాయువులతో నిండి ఉంటుంది. మీథేన్లో ఉండే కార్బన్ వజ్రానికి మూల పదార్థం. ఈ గ్రహాల్లో పీడనం భూమితో పోలిస్తే లక్షల రెట్లు అధికంగా ఉంటుంది. దీనికి తోడుగా ఈ గ్రహాలపై ఉష్ణోగ్రత 1000 డిగ్రీల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రహాల్లో భారీ స్థాయిలో పిడుగులు పడుతూ ఉంటాయి. పిడుగుల వల్ల మీథేన్ విడిపోతుంది. దీంతో మీథేన్ అణువులు కార్బన్, హైడ్రోజన్లుగా విడిపోతాయి. ఇలా విడుదలైన కార్బన్ మొదట కార్బన్ ధూళిగా మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ కార్బన్ ధూళి గ్రహం లోపలికి చొరబడుతుంది. దీంతో పీడనం, ఉష్ణోగ్రత పెరుగుతాయి. భారీ పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా కార్బన్ అణువులు పునః వ్యవస్థీకరణ చెందుతాయి. ఈ క్రమంలోనే డైమండ్ నిర్మాణం ఏర్పడుతుంది. అవి కూడా చిన్న చిన్న వజ్ర కణాలు తయారవుతాయి. ఈ వజ్రాల బరువు కారణంగా అవి వర్షం రూపంలో కిందికి జాలువారుతాయి. అందుకే దీనిని డైమండ్ రెయిన్ అని పిలుస్తారు.